ఈనాటి చిన్నపిల్లల కథలు. మనిషికి అహంకారం, గర్వం ఉంటే ఎలా ఉంటుంది, ప్రేమతత్వం, సత్సంబంధాలు ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు కథ ఆధారపడి ఉంది. అనగనగా ఒక అడవికి ఎవరుంటారు? రాజు, సింహం. ఎప్పుడైతే ఆ సింహం నేను రాజుని అని ఆలోచించడం మొదలుపెట్టిందో ఆ సింహానికి విపరీతమైన గర్వం వచ్చేసింది. తన కంటికి ఆ అడవిలో ఉన్నటువంటి ప్రతి జంతువు చాలా చిన్నది కింద. దాన్ని ఎలా హింసించాలి, దాని దగ్గర ఎలా పని చేసుకోవాలి, ఇలాంటి మనస్తత్వంతో ఆ యొక్క జంతువులతోటి ప్రవర్తించడం మొదలెట్టింది. ఎప్పుడైతే సింహం అలా ప్రవర్తిస్తోందో అక్కడ ఉన్నటువంటి జంతువులందరికీ కూడా చాలా కోపం వచ్చేసింది. ఈ సింహానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఒకరోజు సింహం అలా బయటకు వచ్చేసరికి ఒక ఏనుగు కనిపించింది. ఏనుగుని చూడగానే, ఏమి ఏనుగా, మంచిగా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, చక్కగా అరటిపళ్ళు గెలలన్నీ తిన్నావా అని అడిగి అంటే ఏనుగు అంది, అవును మహారాజా, ఆకలేసింది, ఇప్పుడే తిన్నాను అని అనగానే, ఇంక ఈ పైన నువ్వు అరటిపళ్ళు తిన్నప్పుడు ముందు నా గుహకి తీసుకొచ్చి 2 గెలలు అరటిపళ్ళు అక్కడ పెట్టి ఆ తర్వాతే నువ్వు తినాలి అని గంభీరంగా. ఒక్కసారి ఏనుగు ఆ సింహం మొహంలోకి చూసి, కుదరదు మహారాజా, అలా కుదరదు. మీరంటే నాకు గౌరవం ఉంది, ఎందుకు, ఈ అడవికి రాజు కాబట్టి. కానీ నేను మీకు బానిసను కాదు, నేను బలమైన దాన్ని కాబట్టి నేను మీకు అరటిపళ్ళు తీసి ఇవ్వడం జరగదు అని చెప్పి తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ సింహానికి అర్థం లేదు, ఏమిటి ఈ ఏనుగులా నా మాట వినకుండా వెళ్ళిపోయింది అనుకుంది. గుహకి వెళ్ళింది, ఎందుకు ఇలా జరిగింది అని. మళ్ళీ ఇంకొక రోజు ఒక ఎలుగుబంటి అలా అనుకుంటూ మూతి నాక్కుంటూ వస్తాను. దాన్ని చూసి, ఏమి ఆహారం తీసుకున్నావు నువ్వు అని అంటే, ఎలుగుబంటి అంది, ఇప్పుడే తేనెని తీసుకున్నాను మహారాజా అని. ఇంక ఈ పైన నీవు తేనె తీసుకున్నప్పుడు నాకు గుహకి 2 పుట్టెలు తేనె తెచ్చిపెట్టిన తర్వాతే నువ్వు తినాలి, తాగాలి అని చెప్పావు. ఈసారి ఎలుగుబంటి కూడా, అదేమిటి మహారాజా, నేనేమో అతి కష్టపడి ఆ తేనెటీగలు అవి కుడుతూ ఉన్న వాటిని ఎలా రక్షించుకోవాలని ఇది చేసుకుని జాగ్రత్తలు తీసుకుని నేను తేనె తాగితే మీకు ఇవ్వాలంటారేమిటి? ఖాళీగా కూర్చుని మీరు అడవిలో ఎవరి ఆహారాన్ని వాళ్లే కదా సంపాదించుకోవాలి, మీరంటే మాకు గౌరవం ఉంది కానీ మేము శ్రమ పడలేము అని. అదైపోయింది. ఆ తర్వాత అర్థం అవ్వట్లేదు ఏనుగుకి, సింహానికి, ఏమిటి జంతువులన్నీ భయం లేకుండా ఇలా ఇది చేసేస్తున్నాయి అని. ఇంకో రోజు కోతి చెట్టు మీద ఏవో పళ్ళు అవి తింటూ, మామిడి పళ్ళు అలా తింటూ ఉండేసరికి ఆ కోతితో కూడా ఇలాగే, ఏమి కోతి, ఏం తింటున్నావు, నువ్వు ఏం తిన్నా ముందు నాకు ఇచ్చి నువ్వు తినాలి. ఆ కోతి కూడా కిచ్ 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 అనుకుంటూ ఓ నవ్వులు నవ్వేసి పైకి గెంతేసి, కుదరదు మహారాజా, అలా మేము ఇవ్వలేము అని.
ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసేసరికి ఆ సింహానికి చాలా అవమానంగా అనిపించింది. ఒక్కసారి వాటి మీద పడిపోయి చంపేద్దామా అని ఫీలింగ్ వచ్చింది. కానీ ఏదో వివేకం అడ్డొచ్చింది. సరే అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. బాగా ఆలోచించింది, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అని. అప్పుడు గుర్తొచ్చింది, పూర్వం అన్ని జంతువులు చాలా మంచిగా ఉండేవి. వాళ్ళు ఏవో ఒకటి గుహకు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. నేనే నా గర్వంతో దాంతో వాళ్ళని ఎలా పడితే అలాగా అనడము, వాళ్ళతో ప్రవర్తించడం మూలంగానే నా మీద వాళ్ళకి గౌరవం పోయింది. సో కాబట్టి నేను ఇలా అహంకారంగా ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తుంది అంటే, ఆ తర్వాత మెల్లిగా తన ప్రవర్తన మార్చుకుని అందరితోటి మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఒక కుందేలు కనిపించగానే, ఏం కుందేలా బాగున్నావా, నీకేమైనా సహాయం కావాలా, నేనేమైనా చెయ్యనా అంటూ ఇలాగా అతి చిన్న జంతువు దగ్గర నుంచి అందరినీ చాలా మంచిగా మాట్లాడుతుండేసరికి కొన్ని రోజులకి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ అనుకున్నాయట, ఓ రాజుగారు మారిపోయారు, రాజుగారు చాలా ఇప్పుడు ప్రేమతత్వంతో ఉన్నారు, మనని చాలా బాగా చూసుకుంటున్నారు, ఇదివరకు ఉన్నటువంటి అహంకారం గర్వం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రాజుని, ఆ సింహాన్ని చాలా గౌరవంగా చూస్తూ అడగకుండానే వాళ్ళే పదార్థాలు తీసుకొచ్చి ఇవ్వడం మొదలుపెట్టారట. అంటే ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పి మనం ఎలా పడితే అలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. మంచితనం ఉంటేనే మనం ప్రజల యొక్క మనసుని గెలుచుకుంటాము. ప్రజలంటే మనకెవరు? కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో వ్యక్తులు అవుతారు, సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో వ్యక్తులు అవుతారు. కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ నీతి సూత్రాన్ని గుర్తుపెట్టుకొని అహంకారంతో కాకుండా ఆప్యాయతతోటి మనుషుల మనసుని గెలుచుకోవాలి. ఇది ఈరోజు కథ.